నారచీరలకు వచ్చాము గైస్. లొకేషన్ నేను ఇప్పుడు చూపిస్తాను. చాలా బాగుంది, అక్కడ కూడా చాలా బాగుంది. సన్సెట్ టైంలో వచ్చున్నాం అనమాట మేము, అందుకే సూపర్గా ఉంది లొకేషన్. సో ఇప్పుడు నేను చూపిస్తాను. హలో గాయస్, వెల్కమ్ టు ఆకాంక్ష వ్లాగ్స్. మీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో లెట్స్ రీక్యాప్ అనమాట. సో మనం డే 1, డే 2 అండ్ నేను దాని గురించి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డే 1 వీ హ్యాడ్ ట్రావెల్ ఫ్రమ్ హైదరాబాద్ టు భద్రాచలం, అండ్ డే 2 మనం పార్ట్ 1 వీడియో తీసామన్నమాట. ఆ పార్ట్ 1లో మినీ అరుణాచలం అండ్ ఆల్సో పర్ణశాల కవర్ చేసామన్నమాట. సో దిస్ ఈస్ ద పార్ట్ 2 అండ్ we are going to explore సీతమ్మ వారి నారచీరలు. సో ఎందుకని లేట్, లెట్స్ గో. సో మేమైతే పర్ణశాల చూసిన వీడియో మీరు చూసారు కదా. సో అక్కడైతే మాకు 5:30 అలా అయింది. సో అక్కడ నుంచి 1.5 కిలోమీటర్ ఉండొచ్చు. సో అక్కడ నుంచి డైరెక్ట్ మేము సీతమ్మ వారి నారచీరలకు వెళ్ళిపోయాం అనమాట. ఇదైతే మాకు బయట ఆటో దిగగానే లొకేషన్, ఎక్కడ చూసినా దేవుడి నామాలే ఉన్నాయి. సో అక్కడికైతే సెల్ ఫోన్స్ అనుమతి లేదని ఉంది, బట్ మేమైతే చిన్నగా దాచిపెట్టి తీసుకెళ్ళాము. సో చాలామందికి ఈ ప్లేస్ స్టోరీ తెలుసుండొచ్చు ఆర్ తెలియకపోవచ్చు. సో నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి వెళ్ళగానే చిన్న చెక్క బ్రిడ్జ్ ఉంటుందన్నమాట. దాని మీద నుంచి లైన్ వైజ్ పంపిస్తారు. సో దట్ అక్కడ ఒకళ్ళు మనకి గైడ్ చేస్తూ ఉంటారు ఆ ప్లేస్ గురించి, అండ్ ఆల్సో రాముల వారి గుర్తులు ఎలా ఉన్నాయి, ఆ గుర్తులు ఏంటని కూడా మనకు క్లియర్గా చెప్తారు. సో ఈ స్టోరీ మనం షార్ట్గా తెలుసుకుందాం, ఓకేనా. అందరికి ఆడపిల్లలకి ఎలా అయితే పీరియడ్స్ ఎలా అయితే ఉండేవో సీతమ్మ వారికి అలా ఉండేవి. సో అలాంటి టైంలో డైలీ సీతమ్మ వారు గోదావరిలో స్నానం చేసినప్పుడు పవిత్రమైన నదిలో ఆ టైంలో దిగితే అపవిత్రం అవుతుందన్న ఉద్దేశంతో అమ్మవారు రాముల వారిని తీసుకొని ఇక్కడికి వచ్చేదన్నమాట. అప్పట్లో ఇది దట్టమైన అడవి, ఇప్పుడు అంతా కొంచెం బాగుంది. సో ఇక్కడ రాగానే అక్కడ ఏంటంటే మొత్తం అడవి ఉండేది, వాటర్ కూడా ఏం లేకపోయేవన్నమాట స్నానం చేయడానికి. సో ఈ విషయం లక్ష్మణుడితో చెప్తే లక్ష్మణుడు బాణంతో అక్కడ గుట్టలకి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టలకి బాణం విసిరినప్పుడు అక్కడ బండరాళ్ళు 2 చీలి, అక్కడ 2 బండరాళ్ళు చీలినప్పుడు పసుపు కుంకుమల్లాగా మారాయి అన్నమాట ఆ రాళ్ళు. అండ్ ఆల్సో వాటర్ ఫ్లో స్టార్ట్ అయింది. ఆ వాటర్లో స్నానం చేయడం అండ్ ఆల్సో ఆ పసుపు కుంకుమ రాళ్ళు ఏదైతే ఉందో వాటితోటి పూజించుకోవడం చేసేదన్నమాట అమ్మవార్లు. సో ఇదైతే శ్రీరాముడి పాదం అన్నమాట. అక్కడ కూర్చునేవారు శ్రీరాముడు సీత కోసం కాపలాలాగా, అండ్ సీతమ్మ వారు పూజించుకునే స్థలం ఇదన్నమాట. అండ్ ఈ పసుపు కుంకుమ రాళ్ళు కూడా సేమ్ అచ్చం పసుపు కుంకుమలాగా వాడుకోవచ్చు పొడి చేసుకొని. సో నేనైతే ఇది పిక్చర్స్ అటాచ్ చేస్తాను, చూడండి. సో గైస్, ఇదైతే మనకు మచ్చ ఏదైతే కనిపిస్తుందో నల్లగా, అది రాముడి వారి పంచ. అండ్ నెక్స్ట్ వచ్చేసి సీతమ్మ వారి చీరలు ఆరేసిన స్థలం. పంచవర్ణాలతో ఉంటుంది కదా, 5 రంగులతోటి. సో కలర్స్ అన్నీ కలిపి రాళ్ళలా మారిపోయాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ప్లేట్ లాంటిది అనమాట. సీత, రాముడు, లక్ష్మణుడు పండ్లు కానీ ఏదన్నా కానీ దాంట్లో ముగ్గురు కలిసి తినేవాళ్ళు అనమాట. సో ఇదైతే స్టోరీ దానిది, అండ్ ఆల్సో గుర్తులు. అండ్ మేము అక్కడి నుంచి అయితే ఆటోలో బయలుదేరిపోయాము రూమ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ తినేసి పడుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము పాపికొండలకి స్టార్ట్ అయ్యాము. సీతమ్మ వారి నారచీరల దగ్గర చాలా కష్టం అంటావు. నేను పసుపు కుంకుమ రాళ్ళు ఏదైతే చెప్పానో అక్కడ మనకి 50 రూపీస్ ఇస్తే అమ్ముతున్నారనమాట. సక్సెస్ అవ్వాల్సిన పనులు ఏమైనా ఉంటే చూసుకొని బొట్టు పెట్టుకొని దర్శించుకొని రాముల వాళ్ళకి గట్టిగా సో వెళ్తే మంచి జరుగుతుందని నా అభిప్రాయం అనమాట. సో ఈ ప్లేస్ ఎంత మిరాకిల్, చాలా పవిత్రమైనది. అండ్ ఆల్సో చూస్తే కళ్ళకి ఎంత ఆనందంగా వేసిందంటే, ఎందుకంటే అప్పటి గుర్తులు అవన్నీ ఉన్నాయి కాబట్టి నిజంగా అక్కడే సీతమ్మ వారు చీర ఆరేసుకునేవారు, పంచ ఆరేసేవారు రాముల వారిది, అని తినేవాళ్ళు, ఆడుకునేవాళ్ళు. బెస్ట్ ఏంటంటే తప్పకుండా వెళ్ళండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తోని. మంచి రిలాక్సేషన్ వస్తుంది మైండ్కి మీరు ఒకవేళ స్ట్రెస్లో ఉంటే. ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం గైస్. ఇప్పుడే 7:40 అలా అవుతుంది. సో మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. ఇంకా తినలేదు, బయటికి వెళ్ళేది ఇప్పుడు తినాలి. సో టోటల్ డీటెయిల్స్ నేను ఇప్పుడు జస్ట్ ఫాస్ట్గా చెప్తాను. సో మేము హైదరాబాద్ టు భద్రాచలం బుక్ చేసుకున్నాం. సో ప్రీ బుకింగ్ చేసుకున్నాం. మాకు 250 అరౌండ్ ఛార్జెస్ పడింది ట్రైన్లో. సో అక్కడి నుంచి డైరెక్ట్ భద్రాచలం రోడ్కి ట్రైన్ అనమాట. మార్నింగ్ 7 అలా దిగాము. అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి 11:45 ట్రైన్ అనమాట. కానీ అట్లా ఇటుగా 1కి ట్రైన్ స్టార్ట్ అయింది. సో ఇక్కడికి వచ్చేవరకు 7 అలా అయింది. సో అక్కడి నుంచి బయటికి రాగానే మీకు ఆటోస్ ఉంటాయి. ఆటోస్ పర్ హెడ్ 100 అలా పడతాయి.
అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ ఇక్కడ మనం రూమ్స్కి వాళ్ళు తీసుకెళ్తారు, ఆర్ఎల్స్ మనం ప్రీ బుక్ అయినా చేసుకోవచ్చు. రూమ్కి వచ్చేసి మాకు పడింది అయితే 4 మెంబర్స్కి సింగిల్ రూమ్ 1700 పడింది. ప్లస్ మేము ఇంకా ఫుడ్ అదంతా బయటే. తర్వాత ఫస్ట్ డే మేము అనుకుంది ఏంటంటే ఇక్కడ నియర్ బై ప్లేసెస్ చూసుకుందామని అనుకున్నాం. నియర్ బై పర్ణశాల ఇంకా సీతమ్మ వారి నారచీర విజిట్ చేసాము. సో అది విజిట్ చేస్తే మాకు ఆటో వాళ్ళు నియర్లీ 200 పర్ హెడ్ ఛార్జ్ చేసుకున్నారు. మొత్తం మేము 3 కల్లా బయలుదేరితే ఈవినింగ్ 7 ఈ టైం అలా అయింది. సో ఇది డే 1 అనమాట, క్లియర్. సో దీనికంటే ఎక్కువ ప్రైస్ ఎవరైనా చెప్పినా కానీ తీసుకోకండి, ఎందుకంటే చాలా షేర్ ఆటోస్ అట్లా కూడా ఉంటాయి అన్నమాట. సో మీరు దాన్ని అవైలబిలిటీ కూడా యూస్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ డే 1. సో రేపు అయితే ఎక్సైటింగ్, ఎందుకంటే రేపు పాపికొండలు ట్రిప్కి వెళ్తున్నాం మేము ఎర్లీ మార్నింగ్. సో రేపు వీడియోలో నేను ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ పాపికొండలు బోట్ ఎలా బుక్ చేసుకోవాలి ఆర్ టైమింగ్స్ అయ్యిందని నేను రేపు వీడియోలో తప్పకుండా చెప్తా. చాలా వరకు పాపికొండలు బోట్ వీడియోస్ ఉన్నాయి కానీ అది ఏ టైంకి స్టార్ట్ అవుతుంది టైమింగ్స్ ఏం చెప్పలేదు. సో నేను రేపైతే పక్కా క్లియర్ వీడియో చేస్తాను. సో ఈ రోజుకైతే బాయ్.